ఎంతో క్లోజ్గా బిజినెస్ పార్ట్నర్గా ఉండే విక్రమ్ చక్రవర్తిని ఎందుకు చంపావు? నమ్మక ద్రోహం. వాడు నన్ను అన్ని రకాలుగా వాడుకొని చివరికి బిచ్చని ముద్ర వేశాడు. చంపేశా, అందుకే చంపేశా. రాజవర్ధన్ పిఏ చోటాని ఎందుకు చంపారు? ఫర్ వాట్? వీసీ కంపెనీలో తనకు కూడా ఒక వాటా కావాలని చోటా అడిగాడు, అందుకే. అయిపోయిందా? మరి మీ కంపెనీలో పనిచేస్తున్న సంజయ్ కుమార్ని ఎలా చంపారు? కంపెనీలో జరిగే ఫ్రాడ్స్ గురించి తెలుసుకున్న సంజయ్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తానని బెదిరించాడు. అదే కనుక జరిగితే కంపెనీకి బ్యాడ్ నేమ్తో పాటు కొలాప్స్ అయిపోతుందని భయంతో చంపేశాం. రుద్ర, అరెస్ట్. కొంప ముంచిన విక్రమ్ హత్య. విక్రమ్ చనిపోవడం వల్ల మంచే జరిగింది. అతను హత్య కాకుండా ఉంటే మన దేశం మరొక పెద్ద స్కామ్ ని చూసుండేది. విక్రమ్ హత్యలో నిందితులుగా దివ్య, రాజవర్ధన్ ని అరెస్టు చేసిన పోలీసులు. హలో హలో సార్, సనాతన్ గారు ఫోన్ రెస్పాండ్ అవటం లేదు. ఆయన అక్కడ ఉన్నారా సార్? ఎస్ సార్, ఇక్కడే ఉన్నారు. విక్రమ్ కేసు సాల్వ్ అయిపోయింది అండ్ దివ్యాస్ ద కిల్లర్. లేదు సార్, కేసు ఇప్పుడే స్టార్ట్ అయింది. వాట్? ఏం మాట్లాడుతున్నారు? విక్రమ్ బాడీలో డబుల్ డిఎన్ఏ దొరికింది. అది వేరొకరు బోన్. ఐ డోంట్ అండర్స్టాండ్. విక్రమ్ ని బోన్ బుల్లెట్ తో చంపారు. సనాతన్, విక్రమ్ చనిపోయింది బోన్ బుల్లెట్ తో అని దీని నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. ఐ నో, నాకు తెలుసు. నీకు తెలుసా? చెప్పు రుద్ర. సనాతన్, నీకో విషయం చెప్పాలి. సంజయ్ డెత్ నాకెందుకు అనుమానంగా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కార్డియాక్ అరెస్ట్ అయ్యేలాగా డ్రగ్ అటాక్ చేసినట్టు వచ్చింది. సంజయ్ని ఎవరు కావాలని చెప్పారు. సంజయ్, ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదురా, ఆఫీస్ టెన్షన్. ఈసీ ఫైనాన్స్ కంపెనీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి, అదేరా నా టెన్షన్. సంజయ్ డ్రింక్ లో కార్డియాక్ అరెస్ట్ అయ్యేలాగా డ్రగ్ కలిపాము, అందుకే సంజయ్ కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడు. సంజయ్ డెత్ నాకెందుకు అనుమానంగా ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కార్డియాక్ అరెస్ట్ అయ్యేలాగా డ్రగ్ అటాక్ చేసినట్టు వచ్చింది. నీ ట్రైనింగ్ పూర్తయిన సందర్భంగా నీ క్యాపబిలిటీకి ఒక పరీక్ష పెడుతున్నాను. ఈ వీసీ కంపెనీ ఫైనాన్స్ పేరుతో చాలా పెద్ద ఫ్రాడ్ చేస్తోంది. ఎంతో మంది పేదవాళ్ళ బతుకులతో ఆడుకుంటోంది. అందులో నా చిన్ననాటి స్నేహితుడు శివనారాయణ బలైపోయాడు. ఇది చాలా రేర్ గన్. మా పూర్వీకుల నుండి నాకు వచ్చింది. నా తర్వాత తరం వాళ్ళకి ఇద్దామంటే నాకు వారసులు లేరు. దీన్ని ఇప్పటి వరకు వాడాల్సిన అవసరం నాకు రాలేదు. ఫ్యూచర్లో నీకు కూడా రాకూడదని కోరుకుంటున్నాను.
ఇదొక సంజయ్ రివెంజే కాదు. వీసీ కంపెనీ వల్ల నష్టపోయిన ప్రతి కస్టమర్కి న్యాయం జరగాలి. ఆ కంపెనీ వల్ల నష్టపోయిన ప్రతి వాడికి అమౌంట్ రిటర్న్ చేయాలి. ఇదే నా టార్గెట్. సంజయ్, నిన్ను నా నుంచి దూరం చేసిన వాళ్ళని ఈ లోకం నుంచి డిలీట్ చేయబోతున్నాను. ఇది పగా ప్రతీకారంతో చేస్తున్నది కాదు, బాధ్యతగా ఫీల్ అయి చేస్తున్నా. నిన్నే ఆయుధంగా చేసుకున్నాను. చంపేది నేను కాదు, నువ్వు. మనిషిని మనిషి చంపడం తప్పే, కానీ ఆ మనిషి రాక్షసుడుగా మారితే చంపడంలో తప్పు లేదు. ఇది నేను చెప్తున్నది కాదు, పురాణాలే చెప్పాయి. ఇలాగైనా నీ ఆత్మ శాంతించాలి. ఇక ధర్మం వెంటే నా పయనం. కురుక్షేత్రంలో శకుని తన తండ్రి అస్థికల్ని అధర్మం కోసం వాడాడు. కానీ నేను మా అన్న అస్థికల్ని ధర్మం కాపాడడం కోసం వాడుతున్నాను. అదే ఈ బోన్ బుల్లెట్. ఎవడా నువ్వు? సంజయ్. వాడింకా బతికే ఉన్నాడా? నిన్ను చంపేది నేను కాదురా, సంజయ్. సనాతన్, నువ్వు వెంటనే వీసీ కంపెనీకి రావాలి. ఫర్ వాట్? వీసీ కంపెనీ CEO విక్రమ్ చక్రవర్తి మర్డర్ జరిగింది. యూ నీడ్ టు ఇన్వెస్టిగేట్ ది కేస్. ఐ am on my way. ఇకనైనా ప్రజలు ఇటువంటి మోసపూరితమైన కంపెనీలను నమ్మి మోసపోకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వం సూచించింది. విక్రమ్ హత్య కేసును విజయవంతంగా పూర్తి చేసినందుకు CSI ఆఫీసర్ సనాతన్ ను ప్రభుత్వం అభినందించింది. విక్రమ్ కంపెనీ వల్ల ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆ కంపెనీ ద్వారా డబ్బులను వారి వారి ఖాతాల్లో జమ చేసింది. సనాతన ధర్మాన్ని అనుసరించి కర్మఫలాన్ని విక్రమ్ చక్రవర్తికి సిద్ధింపచేశాను. విక్రమ్ చేసిన స్కామ్ ప్రజలకు తెలియాలని నేను ఈ కేసుని టేక్ఓవర్ చేశాను. కానీ ఈ 3 బుల్లెట్స్ కాల్చింది ఎవరో అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అండ్ అటెన్షన్తో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశాను. బుల్లెట్ వూండ్స్ చూస్తుంటే ఈ మర్డర్ ఇద్దరు చేసి ఉండవచ్చు. Sanatan, are you ready for your next crime scene investigation? I am ready.